ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగా దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మేఘాద్రిగడ్డ, రైవాడ, కళ్యాణిలోవ రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీ వైపు వెళ్లే మార్గాల్లో కొండ చర్యలు విరిగే పడే అవకాశం ఉండటంతో ఘాట్ రోడ్లను మూసివేస్తున్నారు. భారీ వర్షాలతో శారద, తాండవ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 897.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోటనందూరు మండలంలో 96.6 మిల్లీమీటర్లు, శంఖవరం మండలంలో 73.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కాకినాడ పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. మత్స్యకారులు 2 రోజుల పాటు చేపల వేటను నిలిపివేశారు. ఏలూరు ప్రాజెక్టు నుండి దిగువకు 9,775 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఏలూరు పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు జిల్లా అధికారులు.